నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. హైదరాబాద్ గచ్చిబౌలిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేసిన అరిట్ హాస్పిటల్స్ ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల మాట్లాడుతూ ఆసుపత్రి సేవలను పొందడంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడం, విశ్వసనీయ సేవలను అందించడమే లక్ష్యంగా తాము ముందుకు వచ్చామని అన్నారు. ఇంటర్నల్ మెడిసిన్, న్యూరో సైన్స్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, రెనల్ సైన్స్, ప్రివెంటివ్ హెల్త్, కార్డియాక్ సైన్స్, ఆంకాలజీ, క్రిటికల్ కేర్, గ్యాస్ట్రో సైన్స్, పల్మనాలజీ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ వంటి స్పెషాలిటీల కోసం పూర్తి స్థాయి ప్రత్యేక సంరక్షణను అందిస్తామని అన్నారు. సాంకేతిక ఆధారిత RFID చెక్ ఇన్ల నుండి హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రత్యేకమైన ప్రివెంటివ్ మెడిసిన్ సెంటర్ వరకు విశాలమైన ఓపీడీలు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, పూర్తి ప్రైవేట్ ICUలు వంటి ఇతర ప్రత్యేక సదుపాయాలను కలిగి ఉందని తెలిపారు. హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వాసు గుప్తా మాట్లాడుతూ హాస్పిటాలిటీ కలిసే అత్యాధునిక వైద్య సదుపాయం అరిట్ హాస్పిటల్స్ ప్రత్యేకరని అన్నారు. ఇక్కడ ఆరోగ్య సంరక్షణకు మించిన సంరక్షణ ఉంటుందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు భిన్నంగా సరికొత్త ఏర్పాటు చేశామని హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె ప్రభాకర్ రాజు అన్నారు. హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ వేముల మాట్లాడుతూ రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను అందించడానికి వైద్యంలో తాజా సాంకేతిక పురోగతులను ఉపయోగించుకునే అత్యుత్తమ నిపుణులను కలిగి ఉన్నామని అన్నారు. ఎక్కడికక్కడ వాష్రూమ్ ఇచ్చామా సో దట్ ఇన్ఫెక్షన్ ఇక్కడే కంట్రోల్ అవుతుంది. బట్ కార్గోలో క్యారీ అవుతుంది. ఇది 60 బాబు బాబు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. మన హైదరాబాద్ ఇప్పటికే ఒక ఫార్మా హబ్గా, వ్యాక్సిన్ హబ్గా, ఒక IT హబ్గా ఉన్నటువంటి హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఒక మెడికల్ హబ్గా, మెడికల్లో గ్లోబల్ హబ్గా హైదరాబాద్ కూడా మారుతా ఉంది. ఇప్పటికే మన రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది హైదరాబాద్కు వైద్యం కోసం రావడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏరియాకి కూడా అత్యద్భుతమైనటువంటి సౌకర్యాలతో, చాలా చక్కటి వెంటిలేషన్తో, మంచి డాక్టర్లతో మరి ఒక ఆసుపత్రి హైదరాబాద్లో రావడం చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కార్పొరేట్ స్థాయిలో మనం తీర్చిదిద్దుతూ ఉన్నాం. అయితే ఈరోజు హైదరాబాద్లో వస్తున్నటువంటి ప్రైవేట్ రంగ ఆసుపత్రుల్లో మరి మనకు వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి పేషెంట్ సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన రాష్ట్రంలో ఈ మెడికల్ టూరిజం పెరగడం ద్వారా ఎంతోమందికి ఉపాధి కూడా దొరుకుతూ ఉంది. ట్యాక్సీ డ్రైవర్స్ నుంచి మొదలుకుంటే ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది కానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఈరోజు ఉపాధి దొరుకుతూ ఉంది. హైదరాబాద్ ప్రతి రంగంలో కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఉండేటువంటి మంచి వాతావరణం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉండే మంచి లా అండ్ ఆర్డర్ కానీ, ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మంచి అవైలబిలిటీ ఉంది. ఇక్కడ అన్ని రంగాల్లో వైద్యులే కాకుండా టెక్నీషియన్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, అన్ని రకాల మెడికల్ సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండడం కూడా ఇది హైదరాబాద్లో పెరగడానికి చాలా వన్ ఆఫ్ ద రీజన్. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆసుపత్రి చాలా బాగా చేశారు. ముఖ్యంగా
ఐసీయూస్ కానీ ప్రత్యేకంగా స్పెషలైజ్డ్ ఐసీయూ వార్డ్స్ చేశారు. మంచి వెంటిలేషన్ ఉంది, మంచి డాక్టర్స్ బృందం ఉంది, మంచి థియేటర్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇలాంటి ఆసుపత్రులు డెఫినెట్గా ప్రజలకు మంచి వైద్యాలు అందిస్తాయి. సో మేనేజ్మెంట్తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మధ్యతరగతి ప్రజల్ని పేద ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వైద్యంలోనే కాదు ధరలు తగ్గించడంలో పేదలకు మంచి వైద్యాన్ని తక్కువ లో కాస్ట్ను అందించడంలో కూడా పోటీ పడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. డ్రీమ్ ప్రాజెక్టు బేసిక్లీ ఐమ్ డాక్టర్ విజేందర్ రెడ్డి ఆర్థోపెడిక్ యూకే వాసు మేము అన్నదమ్ముళ్ళము అండ్ ప్రభాకర్ మా ముగ్గురి డ్రీము మేము ఏదైతే ఆలోచించి చేసామో దానికి హిస్టరీ ప్రయాణం మొత్తం తీసుకుని ఇంత దూరం వచ్చాము. ఇది 250 బెడ్ హాస్పిటల్, టోటలీ హై అండ్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ. ఇట్స్ patient will have a day in life difference and there are no generic drugs used in this hospital. And coming to the services from car park till admissions, was more and above is the food, the services what we are getting. So treatment of the kaite service another okadi andike mem rendu it's infinity and better. Arit means three goddess of excellence and quality. మాకు ఎందుకంటే ప్రజలందరికీ మంచి వైద్య సదుపాయాలు అందించాలంటే మీ సహాయం కూడా మాకు ఎంతో అవసరం ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ ఎంటైర్ టీమ్ ఫర్ కమింగ్ డౌన్ అండ్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ ఓవర్ ఫైనల్ చెప్పేది ఏంటంటే ఇది హై అండ్ హాస్పిటల్ అని అనుకోవద్దు. ఇది కంపేర్ టు సిటీలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే -30% బిల్లింగ్ వైజ్ సర్వీస్ వైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అందుబాటులో ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అనుభవం బాగుండాలి. వెళ్ళేటప్పుడు అయ్యో ఈ హాస్పిటల్కి వచ్చామని కాకుండా ఓకే మనకు జబ్బు బాగైంది, మనకు మంచి అనుభవం అయింది, మనకు హాస్పిటల్లాగా అనిపించలేదు, మన ఇంటిలాగే ఉంది, భోజనంతో పాటు అన్నీ బాగున్నాయి అనుకోవడం. ప్లస్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. హాస్పిటల్ మెగా హాస్పిటల్ కాకపోయినా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఐసీయూ ఫెసిలిటీస్ కానీ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. కానీ మన హాస్పిటల్ మెయిన్ ఫోకస్ న్యూరాలజీ, న్యూరో సర్జరీ ఉంటుంది. అన్నీ ఉంటాయి. కానీ న్యూరాలజీకి, న్యూరో సర్జరీకి మనది అన్నిటికంటే ఉత్తమమైన హాస్పిటల్గా అవుతుందని నాకు బాగా నమ్మకం.